నమస్తే, మీరు చూస్తున్నారు సీఎం టుడే. నేను సహస్ర. చాణక్య సర్వే ఈ పేరు బాగా వినిపించే ఒక ప్రముఖ సర్వే సంస్థ. అయితే ఎన్నికల ముందు సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేయడం కానీ, లేకపోతే ఎన్నికల ముందు ఎవరు గెలుస్తారు ఏంటి అని అంచనా వేస్తే ఒక రిపోర్ట్ని సర్వే చేస్తూ విడుదల చేయడం కానీ ఇదంతా చూస్తూ ఉన్నాము. అయితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ నియోజకవర్గాలన్నింటిలో కూడా సర్వే చేస్తూ మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఈ మా చాణక్య సర్వే అనేది రెగ్యులర్గా రిపోర్ట్స్ని రిలీజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇంకా ఎన్నికలు లేవు కదా, ఇప్పుడు ఏంటి చాణక్య సర్వే అని మీరు అనుకోవచ్చు. సో ప్రజెంట్ ఇది ఎన్నికల ముందు ఎగ్జిట్ పోల్స్ కాకుండా, లేదంటే ఎవరు గెలుస్తారనే విషయాలు కాకుండా, పరిపాలన ఏ విధంగా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పనులు ఏ విధంగా జరుగుతున్న అంశాల మీద కూడా చాణక్య సర్వే స్ట్రాటజీ అనేది సర్వే చేస్తూ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు నేను ముఖ్యంగా మీకు విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏపీలో జరుగుతున్నటువంటి పరిపాలన, లేదంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, లేదంటే 1 year కూటమి ప్రభుత్వ పరిపాలన కానీ, వీటి మీద సర్వే చేసి చాణక్య సర్వే స్ట్రాటజీ వాళ్ళు మే 28వ తారీఖున రిపోర్ట్ని విడుదల చేయబోతున్నారు. సో దాని నిమిత్తం చాలా అంశాల మీద కూడా వాళ్ళు సర్వే రిపోర్ట్ చేశారు. సో ముఖ్యంగా ఉన్నటువంటి 25 మంత్రులు ఎవరైతే ఉన్నారో ఏపీలో 25 మంత్రుల మీద రిపోర్ట్గా రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ సీఎం ఎవరు, కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండబోతుందా, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభావం ఇంకా ఉందా, అమరావతి పనులు ఎంతవరకు వెళ్తున్నాయి, అమరావతి పనులు కూటమి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారా, అంతేకాకుండా స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని వర్క్స్ ఎంతవరకు వెళ్తాయి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా, అసలు ఎక్స్ సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా, ఇక బోల్డ్ అన్న అంశాలు, దాదాపుగా 13 అంశాల మీద చాణక్య సర్వే వాళ్ళు మొత్తం ఒక రిపోర్ట్ని అయితే నివేదికను ఏర్పాటు చేశారు. దాన్ని ఈ మే 28న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఒకవైపు మహానాడు కార్యక్రమం మే 27, 28, 29న అంగరంగ వైభవంగా ఘనంగా కడప జిల్లాలో నిర్వహించబోతున్నారు. టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళంతా కూడా టీడీపీని ఈసారి ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఘన విజయం సాధించింది అందు గురించి ఈసారి చాలా ఘనంగా వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని జరపబోతున్న విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే 28వ తారీఖున ఈ సర్వే రిపోర్టు కూడా వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. ఒకవైపు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, మరి వాళ్ళ సంబరాలకు అంబరాలను అంటే విధంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి కరెక్ట్ మే 28వ తారీఖున వీళ్ళు సర్వే రిపోర్ట్ చేస్తుంటే, మరి అది వాళ్ళకి కరెక్ట్గా అంటే ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఈ రిపోర్ట్ వల్ల వాళ్ళకి ఏమైనా జరుగుతుందా అనే విషయాలు కూడా వాళ్ళు ఆలోచించబోతున్నారు అనుకుంటా. అసలు ఈ రిపోర్ట్లో ఏముంది ఏంటి అనే విషయాలు కనుక గమనించినట్లయితే, నేను ఇందాక చెప్పినట్టుగా మంత్రుల మీద అయితే మొత్తం కూడా వాళ్ళు సర్వే నిర్వహించారు. అయితే ఏ మంత్రికి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయంటూగా వాళ్ళు ఆ రిపోర్ట్లు అయితే వెల్లడించబోతున్నారు. సో ప్రస్తుతం ఒకసారి చూద్దాం ఏపీలో ఉన్నటువంటి మంత్రుల లిస్ట్ కానీ, వాళ్ళు ఏ శాఖలలో ఏ విధంగా ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు ఏంటి విషయాలు కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్, రియల్ టైమ్ గవర్నర్, అలాగే సహజ వనరుల అభివృద్ధికి సంబంధించిన శాఖని తీసుకున్నారు నారా లోకేష్. ఇక మార్కెటింగ్, డైరీ అలాగే వ్యవసాయ సహకారానికి సంబంధించి ఆ శాఖను, ఆ బాధ్యతలను తీసుకున్నారు. సో కింజారపు అచ్చెన్నాయుడు ఆ బాధ్యతలను అయితే తీసుకున్నారు. ఇంకా కొల్లు రవీంద్ర తనైతే భూగర్భ, అలాగే గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న వీళ్ళంతా కూడా టీడీపీ కూటమి నుంచే మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఒకరు జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి మంత్రిగా ఎన్నికయ్యారు. సో 1 year పరిపాలన ఆయన ఆహార అలాగే పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాలన్నీ కూడా ఆయన చూసుకుంటున్నారు జనసేన నుంచి. నెక్స్ట్
పొంగూరి నారాయణ టీడీపీ నుంచి తను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇక హోమ్ మినిస్టర్ ఒక ఉమెన్ వంగలపూడి అనిత ఉమెన్ ఎంపవర్మెంట్ చూపిస్తూ తను కూడా హోమ్ మినిస్టర్ బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కార్యనిర్వహణ అంతా కూడా ఆవిడ చేతుల మీదే అక్కడ జరుగుతుంది. ఇక సత్యకుమార్ యాదవ్ తనైతే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యా శాఖలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. నిమ్మల రామనాయుడు తనైతే జలవనరుల అభివృద్ధికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. సో అంతేకాకుండా దానికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఆ బాధ్యతలన్నీ కూడా అతనే నిర్వహిస్తున్నారు నిమ్మల రామనాయుడు. నెక్స్ట్ మహమ్మద్ ఫరూక్ తనైతే చట్టం అలాగే న్యాయం, మైనారిటీ సంక్షేమంకి సంబంధించిన విషయాలన్నీ కూడా తను తీసుకోవడం జరుగుతుంది. ఇక విరాళాలకు సంబంధించి ఆనం రామనాయుడు తనైతే నారాయణ రెడ్డి ఆనం రామనారాయుడు విరాళాలకు సంబంధించిన శాఖనైతే నిర్వహిస్తున్నారు. ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పనుల శాసన వ్యవహారాలన్నీ కూడా పయ్యాల కేశవ్ తను కూడా టీడీపీ నుంచి ఇవన్నీ కూడా తనే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక ఆల్మోస్ట్ ఎక్కువగా అన్ని టీడీపీ కూటమి నుంచే 1, 2 జనసేన అలాగే బీజేపీ ఉన్నారు. ఇక అలహాని సత్యప్రసాద్ అయితే ఆదాయం నుంచి ఆదాయం వ్యవహారాలు చూసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ స్టాంపులు కూడా చూసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ పార్థసారథి కొలుసు పార్థసారథి గృహ సమాచారం, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నారు. నెక్స్ట్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తను సామాజిక సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు. గొట్టిపాటి రవికుమార్ శక్తి, పవర్, ఎనర్జీ, విద్యుత్ శాఖ వీటికి సంబంధించిన వ్యవహారాలు అయితే చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా టీడీపీ నుంచే. ఇక నెక్స్ట్ జనసేన నుంచి కందుల దుర్గేష్ తను మంత్రిగా అయ్యారు. సో ఇతను పర్యాటక, సంస్కృతికి, సినిమాటోగ్రఫీకి సంబంధించిన బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. గుమ్మడి సంధ్యారాణి తను మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు, బాధ్యతలు అయితే తీసుకున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి అయితే రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు దీనికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇంకా టీజీ భరత్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార తయారు దీనికి సంబంధించి టీజీ భరత్ అండ్ టీడీపీ నుంచే వ్యవహారాలు అయితే చూస్తున్నారు. ఇక ఎస్ సునీత బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల సంక్షేమం గురించి, చేనేత వస్త్రాల గురించి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాసన్ శెట్టి సుభాష్ కార్మిక కర్మాగారాలు, బాయిలర్లు, భీమా వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. కొండపల్లి శ్రీనివాస్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం సంఘం ఏర్పాటు చేసిన ఆ బాధ్యతలు, అంతేకాకుండా ఎన్ఆర్ఐ సాధికారిత మరియు సంబంధాలు అన్నీ కూడా కొండపల్లి శ్రీనివాస్ చూసుకుంటున్నారు టీడీపీ నుంచి. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రవాణా అలాగే యువత అండ్ క్రీడలు దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మండపల్లి రామప్రసాద్ చూసుకుంటున్నారు తనకి టీడీపీ నుంచి. ఇంకా తను రాయచోటి నుంచి ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ విధంగా మొత్తం 25 మంది మంత్రులంతా కూడా వారి వారి బాధ్యతలు చక్కగా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఆల్మోస్ట్ 25లో 23 వరకు కూడా 22 వరకు కూడా మొత్తం టీడీపీ కూటమి నుంచి ఉన్నారు, 2 జనసేన పార్టీ నుంచి ఉన్నారు అండ్ 1 బీజేపీ పార్టీ నుంచి మంత్రి పదవులు అయితే స్వీకరించడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఇంత 25 మంది వారి యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారా, వారి వారి పనులు బాగా చేస్తున్నారా అని అంటే 1, 2 తప్ప మిగిలిన మంత్రులంతా కూడా శుద్ధ దండగే అన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, సమాచారం అయితే అందుతుంది. ఇంకా రిపోర్ట్లో కూడా చాలా వివరంగా అయితే వాళ్ళు చెప్తున్నారు అసలు ఎవరెవరు మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్న విషయాలన్నీ కూడా ఈ చాణక్య సర్వేలో అయితే చాలా వివరంగా అయితే అందించడం జరిగింది. ఇక 1, 2 అని ఎందుకన్నానంటే కొంతమంది అయితే స్టిల్ చాలా సిన్సియర్గా అయితే వర్క్ చేస్తున్నారు, వాళ్ళైతే వారి యొక్క బాధ్యతలు వాళ్ళే స్వయంగా చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఓఎస్డీలని నియమించడం, ఆన్ స్పెషల్ డ్యూటీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు నియమించడం, వాళ్ళు ఈ పనులన్నీ వాళ్ళు సక్రమంగా నిర్వహించడానికి వాళ్ళని బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు తప్పుతో పట్టి వాళ్ళంతా కూడా అక్రమ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారనే కొన్ని ఆరోపణలు అయితే టీడీపీ కూటమిలో ఉన్నటువంటి మంత్రుల మీద అయితే స్టిల్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రిపోర్ట్లో వెల్లడించబోతున్నారు. సో ఈ విధంగా ఏ మంత్రికి ఎన్ని మార్కులు పడబోతున్నాయి, ఎవరెవరున్నారు, ఎవరు సక్రమంగా పనిచేస్తారు, ఎవరు సక్రమంగా పని చేయట్లేదు, ఎవరు
ఎవరు అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న విషయాలన్నీ కూడా క్లుప్తంగా చాణక్య సర్వే రిపోర్ట్లు అయితే వెల్లడించబోతున్నారు. సో మే 28వ తారీఖున ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అన్నీ క్లుప్తంగా అయితే అందులో రాబోతున్నాయి. సో ఒకవైపు మహానాడు, మరొక వైపు చాణక్య సర్వే స్ట్రాటజీ అందించబోతున్న ఈ మంత్రుల యొక్క డీటెయిల్స్ అన్నీ, అలాగే ఆ ఏపీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంతా కూడా ఆ రిపోర్ట్, ఆ వేదికలు అయితే క్లుప్తంగా అయితే వీయబడుతుంది. చూద్దాం, మనం కూడా ఆ డేట్ కోసం చూద్దాం. అసలు ఆ రిపోర్ట్లో ఏమి ఉండబోతుంది, ఎలా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉండబోతుంది అన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 28 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. చాణక్య స్ట్రాటజీ సర్వే రిపోర్ట్.